సంతానంతో ఉత్తమ వంశములో ఉత్తమ భార్య లేదా భర్త పిల్లలు పుట్టి 7వ జన్మలో మోక్షం సిద్ధిస్తుంది. అన్ని రకాల మంత్రంలోని అర్థం ఆ భావన కలుసుకోండి. మనోవాక్కాయోక్తం చెప్తం అర్థమాత్మీయ విధవే ధృతం నూనం యాభ్యాం విమల దంపత్కులసురం తయోః పాదగంధం మహిమ ముఖపుత్ర పరివారం వందే సతతమనఘాత్య. గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన శివ ప్రతిరోజు రుద్రాభిషేకం చేస్తాడు, లీలాధ్యానం చేస్తాడు. ఈ ప్రధాన అనుదానం చేశారు. ప్రసాదాలు మౌనంగా తీసుకున్నారు. విగ్రహం దత్తస్వామి విగ్రహం చెప్తూనే ఉన్నారు. ఉంటుంది డబ్బు లేని వాళ్ళకి డబ్బు ఇవ్వాలి, కానీ ఉన్నవాడికి ఇవ్వదు. ఇస్తే అది అపార్థమై పాపం వస్తుంది, పుణ్యం రాదు. నీరు పోస్తే దూరం వెలిగింది అని చెప్తారు. ఇది అన్నదాన మహిళ. జై గురుదత్త నమః. ఓం గ్రామ దత్తాయ నమః. ప్రభు ఇక్కడ వినండి. మనకు తొందరగా పాపం నశించి పాపం ఉండడం వల్లనే కష్టాలు వస్తాయి. ఇదందరికి తెలిసిన విషయమే. నిందలు, అవమానాలు, ఆరోగ్యం. దీనికి పరిష్కారం ఏంటి అనేది ఒక చిన్న ఘట్టం చెప్తాను. 1 నిమిషంలో చెప్తాను, ఓకేనా? ఇది యథార్థంగా జరిగింది. ఒకప్పుడు ఒక యుగంలో ఒక పిచ్చగాడు ఉండేవాడు. ఎవరు పెట్టాడు అలాగే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు వచ్చారు, అది ఆచరించారు కాబట్టి వాళ్ళకు అయింది. అది గురుగారు చెప్పారమ్మా. అది వినండి. ఏంటంటే అక్కడ కొంతసేపు కళ్ళు తెరిచి చెప్తాడు. ఏ జన్మలో కూడా దానం ధర్మం అనేది నువ్వు చేయలేవు. పిల్లికి కూడా బిచ్చం పెట్టి ఎరగని వాడు. నీకు పుణ్యబలము విత్మా గాతం గాతవిదో గాతవిదో గాతం విత్మా గాతవిద ఇది గాతో విదః గాతం విత్మా విత్మా గాతం గాతం విత్మా గాతం గాతం. మాసము బహుళ అష్టమి శుక్రవారం మన యొక్క మునుగురున్నందు గల శ్రీ వరదదత్త క్షేత్రంలో సుమారు 1500 మందితో సామూహికముగా అనఘాష్టమి వ్రతం చేయించాం. గోపి శర్మ గారు, నేను, మా కమిటీ సభ్యులందరూ కూడా కలిసి భక్తుల సహకారంతో చేయడం జరిగింది. అన్నదానం విశేషంగా జరుగుతుంది ఈరోజు. ఈ యొక్క వ్రతాన్ని దత్తాత్రేయ ప్రభువే సృష్టి ప్రారంభంలో కార్తవీర్యార్జున చక్రవర్తికి అనుగ్రహించడం జరిగింది. మనసా వాచ కర్మణ చేసిన పాపములన్నీ అగము అంటారు. ఆ అగముల చల్లిని అనఘా అంటారు. అనగాసి వ్రతం చేసి ఎంతటి పాపమైనా నశించవలసిందే. తర్వాత లక్ష్మీ కటాక్షం అవుతుంది, ఆ వ్యక్తులకు దారిద్ర్యం పోతుంది. ఇది సర్వపక్షం కోసం చేసేటువంటి వ్రతము. ప్రతి నెల మనం పౌర్ణమి తర్వాత అంటే సంకర్షి చతుర్థి తర్వాత వచ్చే అష్టమి నాడు ఉదయం 10 గంటలకు ఇక్కడ చేస్తాం అన్నదాన సహితంగా. ఈ సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ రోజు దత్తప్రభు ఇచ్చాడు కాబట్టి చాలా విశేషమైన ప్రచారంతో మహాన్నదానంతో చేయడం జరుగుతుంది. అలా మీ అందరి సహాయ సహకారంతో మేము చేయగలిగినందుకు మా జన్మ ధన్యం. ఇలాగే మీ అందరి సహాయ సహకారాలు, మీడియా సహకారం ఉండాలని కోరుతున్నాం. అనగాష్టమి వ్రతం చేయడం వల్ల లాభాలు ఏంటి చెప్పండి. ఈరోజు సుమారు ఎంతమంది చెప్పారు? ఈరోజు 1500 మంది వచ్చారు భక్తులు. 1500 మంది భక్తులు స్వయంగా వారు చేసుకునే వ్రతం ఇది. వారందరూ చేసుకున్నారు. అందరికీ కూడా అన్నదానం కూడా జరుగుతున్నది. వీటికి టోకెన్ ఏమైనా ఉంటాయా? ఇంచుమించుగా దీనికి అన్నదాన నిమిత్తమే మనకు సాయం చేసే వాళ్ళు ఉన్నారు, డోనర్స్. దీన్ని ప్రత్యేకించేటువంటి పెద్ద రుసుములు మనం ఏం పెట్టకుండా వచ్చినంతా కూడా అన్నదానం కింద మనం తీసుకునే జరుగుతుంది. అన్నదానం చేస్తున్నారు. మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి జగద్గురుదేవతాభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ ముక్త విజయానంద తీర్థస్వామి జగద్గురుదేవతాభ్యో నమః. ఓడగల్లు నగరంలో కొంగు బంగారం కొలిచిన వెంటనే కొంగు బంగారమై కొలువున్న శ్రీ వరద దత్తాత్రేయ స్వామి అనక మహాలక్ష్మి దేవాలయం మన ఓడగల్లు నగరంలో
శ్రీ గణప సచ్చిదానంద స్వామి వారు ప్రతిష్ఠించారు. ఇది మన ఓరుగల్లు నగర ప్రజలు చేసుకున్న భాగ్యము. ఈ అనఘాష్టమి వ్రతం ఈరోజు మార్గశిర బహుళ అష్టమి, దీన్ని ప్రధాన అనఘాష్టమి వ్రతం అంటారు. మన వాడుక భాషలో కాలభైరవ అష్టమి అని కూడా అంటారు. దీన్ని ఈరోజు అనఘము అనగా పాపము, వాచిక మానసిక కాయిక దుష్కర్మ పాపాలను కూడా అప్రహితంగా కూడా దహించి వేసేది మహిమాన్వితమైన రోజు అనఘాష్టమి వ్రతము. మన తెలంగాణ ప్రాంతంలో కేదారేశ్వర వ్రతాలు సత్యనారాయణ ఎలా చేసుకుంటామో ఈ అనఘాష్టమి వ్రతం అని అది చాలా ప్రాచుర్యంలో ఉన్నది. శ్రీ గణప సచ్చిదానంద స్వామి వారు చాలా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. మన వరంగల్లో ప్రసాదన్న గారు చాలా విశేషమైనటువంటి వేల 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 అనఘాష్టమి వ్రతాలు ఇక్కడ చేశారు. దీని ద్వారా చాలా మంది ఇళ్లలోకి అనఘాష్టమి వ్రతం అన్నప్పుడు స్వామివారు వాళ్ళ ఇళ్లలోకి వచ్చారు. అందరు చాలా మంది భక్తులు ఈ వ్రతం చేసుకున్నంతనే కూడా సకల పాప విముక్తి పొంది శుభాలే జరుగుతాయి. వాళ్ళందరికీ కూడా చాలా విశేషమైన వ్రతము. ఈ వ్రతాన్ని సంవత్సరానికి ఒక్కసారి మన అనఘాష్టమి వ్రతం అని ప్రధాన లక్ష్మి ఇక్కడ మన వరంగలాష్టమి చేస్తారు. బహుళాష్టమి రోజు కూడా చేస్తారు. ఈ వ్రతం చేసుకున్నంత మాత్రం సకల కోరికలు, సర్వ కోరికలు, సమస్త కోరికలు తిరుగుతాయి. రాముడు కృష్ణ అవతారము, ధర్మావతారాలు, దత్తాత్రేయ అవతారము, జ్ఞానావతారము. జ్ఞానము వచ్చిన తర్వాత ఇంకా మోక్షమే సిద్ధిస్తుంది. ఈ వ్రతం చేసుకుంటే మోక్షమే వస్తుంది, ఇంకేం కోరుకోవాల్సిన అవసరమే లేదు. ప్రతి మనిషి కూడా చాలా సుఖ సంతోషాలతో, దేశం కూడా చాలా సుభిక్షంగా